అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కోరికలు తీరుస్తున్న బెజవాడ కనకదుర్గమ్మను గంటకు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. నిత్యం వేలాది మంది రద్దీగా ఉండే ఆలయం పీఠం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా భక్తులు తరలి వస్తున్నారు. కానీ అక్కడ భక్తులకు దర్శనానికి ఇబ్బందులు కలగకపోయినా త్రాగునీటి సమస్య వెంటాడుతోంది. సమస్య తెలుసుకున్న మంత్రి వెంటనే చెక్ పెట్టారు. శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఇంద్రకీలాద్రికి ఎల్లప్పుడూ భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. భక్తులు రద్దీ ఉన్నప్పటికీ అమ్మవారు నిత్య పూజలందుకుంటూ ఉంటారు. భక్తుల కోసం ఆలయ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు అన్నీ సౌకర్యంగా అందిస్తున్నారు. కానీ భక్తులకు తాగునీటికి మాత్రం కొరత ఏర్పడిందని సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ సిబ్బంది తగు సౌకర్యాలు చెయ్యలేదని భక్తులు వాపోతున్నారు. మంచినీటిని కూడా డబ్బులతో కొనుక్కోవాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. వాటర్ కొనాలంటే కొండ దిగాల్సిందేనని భక్తులు వాపోతున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ ప్రభుత్వానికి తెలుసు. కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం మారినప్పుడల్లా ఆలయ ఈవోలను కూడా మార్చడం సహజమే. దుర్గగుడి ఈవోగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న రామచంద్ర మోహన్ పనితీరు భక్తులకు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్న భక్తులకు మంచినీరు సరఫరా చేయట్లేదంటే అది ప్రభుత్వం నిర్లక్ష్యమా లేక ఆలయ అధికారుల నిర్లక్ష్యమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. భక్తులకు మంచినీటి సరఫరా సరిగ్గా లేదని భక్తులు తనకు ట్వీట్ చేసిన వెంటనే ఆలయ సిబ్బందికి వేలెత్తి చూపించారు. పలు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మంచినీటి సరఫరా కూడా చేయలేని స్థితిలో ఉన్నారా అని అధికారులపై ఫైర్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రజలకు అండగా ఉంటుందని దిశానిర్దేశం చేశారు. భక్తులకు కలిగిన అసౌకర్యంపై క్షమాపణలు చెప్పారు లోకేష్. సమస్యను తన టీం ద్వారా సంబంధిత శాఖ దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి లోకేష్. దీంతో అధికారులు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో తక్షణమే రంగంలోకి దిగిన అధికారులు భక్తులకు కావాల్సిన మంచినీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. మంత్రి చొరవ పట్ల భక్తులు ధన్యవాదాలు తెలిపారు.